చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెళ్ళికనో లవర్లో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా అందరూ ఫస్ట్ సినిమా చూడండి హైడ్ అండ్ సీక్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సినిమాలో హీరో సూపర్ మంచి ఒక యాక్టింగ్ అయితే ఇస్తారు, అది మనందరికీ తెలిసిందే. హీరోయిన్ ఒక మంచి క్రేజ్కి వెళ్ళిపోద్ది, అది కూడా తెలిసిందే. కానీ ఒక మెయిన్ రోల్ అయ్యండి మీరు ఒక్కొక్క లుక్ ఇస్తుంటే ఏంటి ఇట్లా చేస్తుందని సీట్ నుంచి మీరు వస్తుంటే ఒక వైబ్రేషన్, మీరు వచ్చేటప్పుడు బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్. మీరైతే సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. ఇందులో ఉన్న సస్పెన్స్ పబ్జీ ఫీఫేర్ ఆడతాం కదా, అవి కూడా దొబ్బుతాయి. సినిమా అయితే అట్లా ఉంది. ద బెస్ట్ మూవీ అనుకొచ్చింది. ఎందు గురించి అంటే డైరెక్షన్ అయితే అలా చేశారు. ఈ సినిమాకి పోస్టర్ రిలీజ్ కూడా ఇందులోనే అయ్యింది. చూస్తే అప్పుడు ఓకే అనిపించింది, కానీ సినిమా చూడొచ్చు అనుకున్నాం. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేనైతే మేడం గారు మీరు నెక్స్ట్ మీరు ఇంక మళ్ళీ మా చెయ్యి మీరు మళ్ళీ ఇంకా అందుకారు అట్లా వెళ్తుంది. సినిమా అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా ఒక్కసారి వాచ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ కొట్టుకోకపోతే నన్ను అడగండి, మీరు మళ్ళీ సీట్లో కూర్చుంటే చేతులకు పక్క చెమటలు ఎక్కుతాయి. అది కూడా కేవలం ఏమి డైలాగుల వల్ల. సినిమా అయితే చాలా 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 బాగుంది. హీరో అయితే అన్న నువ్వు ఇప్పటివరకు లవ్ స్టోరీ చేసావు, నువ్వు ఇంకా మానేసి ఫుల్ ఇవే చేయన్నా మేము ఇంకా నీకు దీనికైతే ఎడిక్ట్ అయిపోతాం. నేనైతే డైరెక్టర్ గారు మీరు సూపర్ సూపర్ ఎంజాయ్. హీరోయిన్ అయితే అదిరిపోయింది. నేనైతే సెంటిమెంట్ బాగుంది. ఆల్ ఓవర్ సినిమా అంతా బాగుంది. మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చింది వణుకుపోద్ది ఎక్కడైనా సరే అనుకోండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. హాయ్, హైడ్ అండ్ సీక్ మూవీ చూసాను ఇప్పుడే, చాలా బాగుంది. శిల్ప గారు పోలీస్ క్యారెక్టర్ హైలైట్ గా ఉంది. అసలు చిన్నపిల్లలకి అందరికి చాలా వర్తిస్తుంది ఇది. అంటే గేమ్ ఆడితే ఎలా ఎడిక్ట్ అవుతారు, దానివల్ల ఎంత స్పాయిల్ అవుతారు, ఒక లైఫ్ స్పాయిల్ అవుతారు. మొత్తం అసలు ఒక లైఫ్ నే డైరెక్టర్ గారు బాగా చూపించారు. బెసిరెడ్డి రాణా గారు అసలు హైలైట్ గా ఉంది మూవీ. ప్రతి ఒక్కరు అందరూ చూడాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. మూవీ అయితే హైలైట్ గా ఉంది. దాంట్లో ఒక గేమ్ గురించి మొత్తము ఆ గేమ్ ఇలా ఆడితే ఇలా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కటి పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ఇలా ఆడొద్దని. కానీ వాళ్ళు ఫోన్లు ఇవ్వడం వల్ల గేమ్ ఆడడం వల్ల చాలా ప్రాణాలకి చాలా ప్రమాదం. అసలు ప్రతి ఒక్కరు చాలా ఆలోచించాల్సిన విషయం కూడా ఇది. మన బెసిరెడ్డి డైరెక్టర్ గారు ఒక మూవీ లాగా తీశారు ఇది. గేమ్ ని పిల్లలు చెడిపోతారు, ఈ గేమ్ వల్ల చాలా మంది చాలా సఫర్ అవుతారు అని ఒక మూవీ లాగా హైలైట్ గా తీశారు. అన్న ఇప్పుడే చూసాను హైడ్ అండ్ సీక్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు హిస్టారికల్ వైబ్ ని ప్రజెంట్ జనరేషన్ కి అటాచ్ చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ గా తీశారనమాట. బెసిరెడ్డి రాణా గారు స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టోరీ మీద వెళ్ళారు. ఏదో ఫైట్లు పెట్టాలి, కామెడీ పెట్టాలి, సాంగ్స్ పెట్టాలని కాకుండా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ తోనే స్టోరీలోకి వెళ్ళిపోతారు. అసలు సీట్ల నుంచి కూర్చొని అలాగే చూస్తూ ఉంటారు అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు క్రైమ్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది ఇంటర్వెల్ వరకు సస్పెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు అన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ ఓల్డ్ డిజైన్ చేయటం కానీ ఒక్కొక్క క్యారెక్టర్ కానీ ఆ పోలీస్ క్యారెక్టర్ శిల్ప గారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా చేశారనమాట. సినిమా చూస్తున్నంత సేపు ఒక పిల్లల మీద ఒక మంచి సినిమా తీశారు. ఆ గేమ్స్ ఆడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చాలా బాగా చూపించారు. సో ప్రతి ఒక్కరు మీ పిల్లలతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది హైడ్ అండ్ సీక్ అనమాట. మెయిన్ బసిరెడ్డి గారు అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు స్టోరీని. సో చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లాస్ట్ 20 minutes అయితే మ్యూజిక్ తోనే చంపేశారనమాట. అంత బాగుంది సినిమా చూస్తున్నాను సేపు. సో ఇంకేం చెప్పు, సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట. ఈ వారంలో రిలీజ్ అవుతుంది హైడ్ అండ్ సీక్. చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. థియేటర్కి వచ్చి చూడండి హైడ్ అండ్ సీక్. Thank you for the support to the media. Thank you for supporting us. Indake preview ayindi to the media and remaining people. We got a terrific response. Overwhelming undi. See repu it's going to be out in the theaters. See మేము ఎంత ఎఫర్ట్ పెట్టాలనో ఎంత హార్డ్ వర్క్ చేశామో we saw in the theater how the audience felt it like. ఏదైతే మేము ప్రామిస్ చేస్తూ వచ్చామో ఇట్స్ లైక్ ఎ సీటెడ్ థ్రిల్లర్, నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అన్నది ద సేమ్ థింగ్ ద ఆడియన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్, ఫీలింగ్ ద సేమ్ అండి. సో శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న ఈ హైడ్ అండ్ సీక్ సినిమాని డెఫినెట్లీ ఐ హోప్ మీరు స్పెండ్ చేసే టైంని, మీరు స్పెండ్ చేసే పెన్ని ఇట్ నెవర్ విల్ బీ గెట్ వేస్టెడ్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ యాక్టింగ్ చూశాను ఎస్ఐ గెటప్లో. సో ఇంతకుముందు ఎస్ఐ పోలీస్ గెటప్లో చూడాలంటే విజయశాంతి గారే చేసేవాళ్ళు. విజయశాంతి తర్వాత మళ్ళీ మీరు ఎస్ఐ గెటప్లో మీ యాక్టింగ్ చాలా సూపర్ డూపర్ హిట్ ఉంది. సో మిమ్మల్ని
సందేశం తీసుకొని చాలా మంది యువత కూడా పోలీస్ కావాలని అనుకుంటున్నాను. సో మీ హైడ్ అండ్ సీక్ మీ యొక్క క్యారెక్టర్ చాలా సూపర్ డూపర్ హిట్ ఉంది. సో మీ మూవీ కూడా బసి రెడ్డి గారు చాలా బాగా మూవీ తీశారు. సో చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. సో ఒక జాబీ రెడ్డి లాగా ఇది హైడ్ అండ్ సీక్ ఒక పబ్జీ గేమ్కి ఎలా అడిక్ట్ అవుతున్నారో ఈ స్పైడర్ అనే గేమ్ని తీసుకొచ్చి సో యూత్ గేమ్స్కి ఎలా అడిక్ట్ అవుతున్నారో వాటికి అడిక్ట్ కాకుండా సో మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే హైడ్ అండ్ సిక్ అనే మూవీ చూసాము. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చూస్తున్నంతసేపు అలాగే చూసుకునిపోయాను నేనైతే థియేటర్లో. నెక్స్ట్ ఏమవుతుందో ఒక సస్పెన్స్ థ్రిల్లరు. ఈ సినిమా కంపల్సరీగా పిల్లలు వచ్చి చూడాలండి. ఈ మూవీ పేరెంట్స్ తప్పనిసరిగా పిల్లలు వచ్చి చూపించాల్సిన మూవీ. స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఈ సినిమా చూస్తే పబ్జీ ఫ్రీ ఫైర్ ఇవన్నీ బ్యాన్ చేసినా కూడా మళ్ళీ ఈ సినిమా చూపిస్తే అసలు ఎలా అవుతుంది, మైండ్ ఎలా అవుతుంది, ఎలా పిక్చర్లు అయిపోతారు, ఎలా దానికి ఎడిక్ట్ అయిపోతారు అనేది ఈ సినిమాకి వచ్చి చూస్తే కంపల్సరిగా చాలా వరకు ఇంప్రూవ్ అవుతారు అనిపిస్తుంది. నాకైతే ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి అని అనిపించింది. ఈ సినిమాలో మంచి మెసేజ్ అయితే పిల్లల గురించి ఇచ్చారు. ఈ సినిమాలో ఒక విశ్వత్ గారు లవ్ స్టోరీలు చాలా తీశారు కానీ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగా తీశారు. ఇప్పుడు ఈ 1 వీక్ లో వచ్చిన సినిమాలన్నిటికల్లా ఇది బెస్ట్ సినిమా అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ గా శిల్పా గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు ఈ సినిమాలో. నాకు అందరు క్యారెక్టర్లు అయితే మెయిన్ క్యారెక్టర్లు అయితే బాగా నచ్చినాయి. అందరు మంచిగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు మూవీ. ఒక క్రైమ్ థ్రిల్లర్ ఒక స్మూత్ గా జరిగిపోయింది ఈ మూవీ. లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. హీరో గారు బెసిరెడ్డి గారు డైరెక్షన్ గారు చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. మూవీ కంపల్సరిగా ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే హైడ్ అండ్ సీక్ మూవీ చూసాను మ్యామ్. యూ ప్లేడ్ ఏ డామినేటింగ్ రోల్ మ్యామ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మూవీలోనేమో విలన్స్ అందరినీ అరెస్ట్ చేశారు, బయటకు వస్తే మీ అన్నంతో మమ్మల్ని అందరినీ బంధించేశారని చెప్పుకోవచ్చు. అంటే మీకున్న అంటే ఈమె అందము ఆమె అభినయం మీద బయట చూస్తున్నారు కదా, ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే ముందు సినిమా చూడండి. మామూలుగా లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత డైనమిక్ లేడీ ఆఫీసర్ అసలు చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయితే శిల్పా మంజునాథ్ మ్యామ్. యు ఆర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ మ్యామ్. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీ డైరెక్టర్ గారికి చెప్పాలి, ఇలాంటి స్టోరీస్ అనేది రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడంలో మన డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జనరేషన్లో జరుగుతున్నదే అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. నాకు బ్రదర్ ఉన్నాడు, తను ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉంటాడు. సో ఓన్లీ లిప్ లాక్ల కోసం రొమాన్స్ కోసం అని సినిమా తీయడం కాదు భయ, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అంటే నార్మల్గా చిన్న పెద్దల నుంచి మన అంటే ముస్లింల దాకా చూడొచ్చు. ఎందుకంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా అంటే నాకు చాలా ఓపిక తక్కువ కానీ నన్ను కూడా కూర్చోబెట్టి సినిమా మొత్తం చూశానంటే అది కేవలం డైరెక్టర్ గారి చాతుర్యం అని చెప్పుకోవచ్చు. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ హీరో విశ్వనాథ్ అన్న అంటే ఈయన లవ్ స్టోరీస్ చేస్తారు యూజువల్గా. ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ మిమ్మల్ని చూస్తే నాకు మాటలు వస్తలేదు. అంటే మీ అన్నం కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు. సో చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కలు కొట్టినట్టు కొట్టిన నాకు చాలా బాగా నచ్చింది నాకు. ఒకటే చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇంత మంచి సినిమా చూడకుంటే అందరి కర్మయ్యగా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. నమస్తే మేడం. అసలు ఏంటి సినిమాలోకి బయటికి చాలా తేడా ఉన్నారు. అసలు మీరేనా అంటే నాకు ఇప్పటికి కూడా కళ్ళు జిమ్ పడుతుంది. నిజంగా సినిమాలో చేశారు మేడం గారు. అసలు పోలీస్ క్యారెక్టర్ ఏంటో అసలు బాబు మైండ్ బ్లోయింగ్ మేడం. నిజంగా సినిమా ఎక్సలెంట్ సినిమా. అంటే ఇంతకు ముందెప్పుడు నేను ఈ స్టోరీ చూడలేదు. అసలు స్టోరీ ఈ టైప్ స్టోరీ అంటే గేమ్ గురించి పిల్లల గురించి ఈ సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా బసిరెడ్డి గారు డైరెక్టర్ గారు చెప్పాలి. నిజంగా హైడ్ అండ్ సీక్ మూవీ ఇది. అంటే ఒక గేమ్ని ఆలోచించి చేసిన సినిమా ఇది. ఇంతకు ముందెప్పుడు కూడా ఈ టైప్ స్టోరీ రాలా. నిజంగా మీరు తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఈ టైప్ స్టోరీ చూపెడితే పిల్లలు ప్లస్ ఈ గేమ్ గురించి తగ్గి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. నిజంగా మేడం గారు అయితే అదరగొట్టారు, మామూలుగా లేదు. అలాగే బసిరెడ్డి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీలు నిజంగా మీరు మన జనానికి చూపిస్తుందంటే నిజంగా మీరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సూపర్. ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దు. నిజంగా ఈ ఇయర్లో ఒక కొత్త సినిమా చూసాను అన్న ఒక సంతృప్తి అయితే కలిగింది నాకు. హైడ్ అండ్ సీక్ సినిమా సూపర్ అంటే సూపర్. కంగ్రాట్స్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హైడ్ అండ్ సీక్ మూవీ చూసాను. మూవీ అయితే కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెక్స్ట్ టైం జరుగుతుంది అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా సినిమాని అయితే చూసామో.
ఇందులో శిల్పా మంజునాథ్ గారు పోలీస్ క్యారెక్టర్ అయితే అసలు ఎర్రగా తీశారు. విశ్వవంతన్న అసలు కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేసుండడు, అలాంటి క్యారెక్టర్ తీసుకొని సినిమాని అయితే అసలు చాలా అంటే చాలా బాగా తీశారు. బసిరెడ్డి గారు ఒక మంచి కాన్సెప్ట్ తో హిస్టారికల్ వైబ్స్ ఉన్న కాన్సెప్ట్ ని తీసుకొని మనకి నవేడేస్ పిల్లలు గేమింగ్ మీద ఎంత అడిక్ట్ అయిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అసలు గేమ్స్ కి సెల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు అన్ని మర్చిపోయి కూడా ఎంత ప్రమాదకరమైన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అన్నది కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుంది ఆ ఫోన్లు ఇవ్వకోకుండా వాళ్ళకి చూపించి వాళ్ళని కొంచెం మంచి దారిలో తీసుకొస్తారని కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచి మెసేజబుల్ మూవీ. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హైడ్ అండ్ సీక్ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గేమ్ వరల్డ్ లో ఆ కొత్త వరల్డ్ లో ఏ ఫిలిం బై బసిరెడ్డి రానా గేమ్ ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ ఉందండి. ఈ జనరేషన్ పిల్లలకి 2024 జనరేషన్ పిల్లలకి మస్ట్ వాచ్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి థియేటర్లో టికెట్ డబ్బులు పెట్టుకొని మరి థియేటర్లో చూపించాల్సిన సినిమా అండి. ఎందుకంటే ఒక గేమ్ అనేది ఎడిక్ట్ అయ్యి దానికి నెక్స్ట్ లెవెల్ జర్నీ ఉంటుంది. దాంతో ఆ మైండ్ మీద కొన్ని గేమ్స్ మనం రియల్ టైంలో చూసాం న్యూస్లో, కానీ ఇంతకుముందు కూడా బయట సొసైటీలో విని ఉంటాం మనం. గేమ్స్ వల్ల చనిపోయేది, సూసైడ్ చేసుకునేది కొన్ని బ్యాన్ కూడా చేసింది గవర్నమెంట్. దాని మీద వస్తుంది మీ మూవీ. అండ్ శిల్పా మంజునాథ్ గారి పర్ఫార్మెన్స్, విశ్వంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి వన్ ద మెయిన్ ఎసెట్. సాంగ్స్ ఎక్కువ లేవు, తక్కువ సాంగ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్రూఅవుట్ ద మూవీ టెక్నికల్గా, విజువల్స్గా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ అంటే 136 minutes ఉంది సినిమా. చాలా తక్కువ టైంలోనే అయిపోయినట్టు ఉంది. చాలా బాగుందండి, మస్ట్ వాచ్. హైడ్ అండ్ సీక్ యాక్టర్ బై విశ్వ, డైరెక్టర్ బై బసిరెడ్డి, యాక్టర్స్ శిల్పా మ్యామ్. సో బ్యూటిఫుల్, సో ఎలగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. నిజం మేడం, ఇడ్లీలో వేసాం చట్నీ, నీకోసం ఇస్తాను నా కిడ్నీ అంటే సినిమాలో అంటే మీ సినిమాలో చాలా మంది మీరు అరెస్ట్ చేశారు, కానీ ఈ సినిమా చూసాక మిమ్మల్ని మా గుండె అరెస్ట్ చేశారు మేడం. నిజంగా చాలా మీ సినిమా చూసాక చాలా అట్రాక్ట్ అయ్యాను. ఒక సినిమా కూడా అంటే నిజంగా సినిమాలో చాలా కొత్త పాయింట్ చూపించారు. అంటే ఈ మధ్యలో యూత్ సెల్ ఫోన్ బట్టి ఎలా ఖరాబ్ అవుతుందో, ఒక డార్క్ వెబ్ ఎలా ఖరాబ్ అవుతుందో, స్పైడర్ అనే గేమ్ ద్వారా ఒక క్రిమినల్ మైండ్ లో పడితే ఎలా ఉంటుంది, ఒక ప్రతి సెకండ్ కూడా ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతే మరి ఏం చేద్దాం అనుకుంటాం అనమాట. ఫ్రెండ్స్ వెళ్ళాలి గోవా, ఈ సినిమా చూసాక అందరూ అంటారు బావా అంత బాగుంది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ బాగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. చాలా బాగుంది. మేడం పర్ఫార్మెన్స్ ఉంటా భయ్యా, కూతురు ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ.